హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. మార్నింగ్ టు నైట్ వరకు నా పనులు అనేవి ఎలా చేసుకుంటాను ప్లానింగ్ ప్రకారం అనేది చూపిస్తున్నానండి. మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసి 6:30 వరకు నా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానండి. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ అనేది చిత్రాన్నం చేస్తున్నానండి. అంటే పులిహోర అంటారు కదా, నిమ్మకాయ వేస్తేనో చిత్రాన్నం అంటారండి. మార్నింగ్ టిఫిన్ అయితే అప్పుడు మార్నింగ్ వండిన అన్నమే అండి. మనం అన్నం అనేది చేసి ఒక పెద్ద ప్లేట్లో గాలికి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఒక బాండి పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసి పల్లీలు వేయించుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర అది వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను పోపు అయితే అంతవరకు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అన్నం ఇక్కడ చల్లార్చుకుంటాం కదండి ఒక గిన్నెలో, దానిలో నిమ్మకాయ, ఉప్పు వేస్తాము. అలా వేసి అది కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టిన దానిలో ఈ అన్నాన్ని కొద్ది చల్లారిన తర్వాత దానిలో వేస్తాను. అలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల దానిలో ఉప్పు, నిమ్మకాయ అనేది మొత్తం కలిసిపోతాయి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా ఉప్పు అనేది ఉన్నా, ఉప్పు నిమ్మకాయ అనేది ఉన్నా కూడా మొత్తం మంచిగా కలిసిపోతుంది. కొద్దిగా స్టవ్ ఆన్ చేసి వేడి అయిన తర్వాత బంద్ చేసుకోవాలి. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత లంచ్లోకి టమాటా పప్పు చేసుకున్నానండి. మనం పప్పు తీసుకున్న తర్వాత పప్పు కడిగి పెట్టిన తర్వాత అందులో మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక 4-5 టమాటాలు వేసుకోవాలి. తర్వాత చింతపండు, ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారపొడి వేసుకోవాలి. ఆ తర్వాత నూనె వేసుకొని మనం విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పప్పు పెట్టేశాను. ఆ తర్వాత అటు సైడ్ స్టవ్ మీద పాలు పెట్టేశానండి. పాలు అనేవి లేట్గా వస్తాయి, 8 o'clock కల్లా. పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. పప్పు రుబ్బుకొని దాన్ని పోపు పెట్టేసుకోవాలి. పప్పు అనేది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత బాబుకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేస్తున్నాను. అన్నం, పప్పు, కొద్దిగా కారం అనేది పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇక మీదట మన పనులు అనేవి ఇప్పుడు ఉంటాయి. మనం ఏమేమి చేసుకోవాలనేటివి. ఇలా లంచ్ బాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్కి పడ్డ గిన్నెలు అన్నీ కడిగేసుకున్న తర్వాత 10 o'clock ఆ టైంలో ఇడ్లీకి, దోశకి 2 దాంట్లకి నానబెట్టుకుంటున్నాను. మినపప్పు సపరేట్ నానబెట్టుకున్నాను కడిగి. తర్వాత దోశకు అనేవి బియ్యం, మినపప్పు 2 కలిపి నానబెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇడ్లీకని మినపప్పు రుబ్బేసుకుంటున్నాను. మనం మినపప్పు రుబ్బుకుంటాము ఒక 1 hour ముందు ఇడ్లీ రవ్వ అనేది నీళ్ళల్లో మంచిగా కడిగి నానబెట్టుకుంటాము. ఒక 1 hour నానితే చాలండి ఇడ్లీ రవ్వ. అలా ఇడ్లీ రవ్వ, మినపప్పు అయితే రుబ్బేసి ఇడ్లీ రవ్వ అయితే మంచిగా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. దీనిలో ఇప్పుడైతే ఉప్పు వేయకూడదండి, ఓన్లీ మినపప్పు, మినప్పిండి. ఇప్పుడు మినపప్పు రుబ్బుకున్నాం కదండి, అది రవ్వ అనేది బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దోశపిండి కోసం కూడా బియ్యం అనేది రుబ్బేసుకున్నానండి. ఇలా ఒకరోజు ముందే నైట్ త్వరగా చేసుకున్నామంటే త్వరగా అయిపోతాయండి పనులు. ఈవినింగ్ బాబు వచ్చే లోపల ఈ పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటాను. ఆ తర్వాత సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత పాలు వేడి చేసి ఇవ్వాలి కాబట్టి పాలు పెట్టేశానండి. ఇటు సైడ్ ఇంతసేపు మనము
పప్పు రుబ్బుకున్నాం కదండి, అవన్నీ దాంట్లో కడిగేసుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు కడిగేసుకుంటే ఎక్కువ పని అనేది ఉండదు, ఎక్కువ అనే బాసనలు కూడా ఉండవు. బాబు లంచ్ బాక్స్ తీసుకెళ్ళిన బాక్సులు అవన్నీ కడిగేసుకుంటున్నాను. ఇలా అన్నీ కంప్లీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ బాటిల్స్ కూడా బాబు స్కూల్కి తీసుకెళ్తాడు కదండి. ఒకటేమో లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తాను, ఒకటేమో మార్నింగ్ బాబు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టిస్తాను. అవి రెండు మాత్రం మంచిగా కడిగేసుకుంటాను. ఇప్పుడైతే పాలు తాగడం అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. ఆ పాలు వేడి లోపల దాంట్లో అనేటివి అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత సాయంత్రం పాలు తాగిన తర్వాత, పిల్లలకు పాలు పోషించిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఒకసారి స్నానం చేసేసి పూజ చేసుకుంటానండి. ఆ తర్వాత నైట్ మా బాబు అయితే సేమియా ఉప్మా అడిగాడండి. నైట్ టిఫిన్ ఈరోజు అన్నం ఏమీ వద్దు, పప్పు ఒకటే ఉంది కాబట్టి టిఫిన్ సేమియా ఉప్మా కావాలి అన్నాడు. కాబట్టి సేమియా ఉప్మా నాకు బాబుకైతే చేసుకుంటున్నానండి. సేమియా ఉప్మా కోసం కొద్దిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక దీనిలోనే ఉప్పు వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు అంటారు కదండి, అది వేసుకుంటాను. ఇలా నీళ్ళు మొత్తం బాగా మసలేటప్పుడు సేమియా అనేది వేసుకుంటాను. మనము అది మసలేటప్పుడు మనం కొద్దిసేపు క్యాప్ పెట్టేసి ఉండాలి. అలా మసులుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మీడియంలో కానీ, స్టార్టింగ్లో అయితే పెద్దగా పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ అనేటివి వెళ్ళిపోయేటప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి స్టవ్. సేమియా అయితే కంప్లీట్ అయిపోయిందండి. సైడ్ అన్నం కూడా చేసేసాను. ఆ తర్వాత నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ ఉన్న అంట్లు అన్నీ నైటే కంప్లీట్ చేసుకుంటానండి. మార్నింగ్ వరకు అయితే ఏం పెట్టుకోను. తిన్న తర్వాత అన్ని అంట్లు అనేటివి కంప్లీట్ చేసుకుంటాను. స్టవ్ కూడా మొత్తం కంప్లీట్గా కడిగేసుకుంటాను. కౌంటర్ టాప్ అనేది ఇలా క్లీన్గా పెట్టేసుకుంటానండి. మార్నింగ్ వచ్చేసరికి ఇలా నీట్గా ఉంటుంది. మనం ఏ పనులు చేసుకున్నా తొందరగా చేసుకోవచ్చు మార్నింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ.